తండ్రైన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు పరిశుద్ధులు సగోలు అందరూ కూడా ఈ సందేశ పొందాలు తెలియజేసుకునొచ్చు. మనం తరచుగా చూస్తున్న కొరింథీ పత్రిక ధ్యానంలో 5వ అధ్యాయము ఈ రోజు కూడా దాదాపు 3 చూసినంతవరకు ఇప్పుడు 4 నుండి ఒక 7 అంటే 4 వాక్యం వరకు చూసుకుంటాము. 4 వచనం ఏం చెప్తుంది? 1 కొరింథీ 5:4 ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీర ఏచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును. ఇది ఇంచుమించు 4-5 ఒకటి కలిపి ఉంటాయి. అయినా మనం ధ్యానిస్తాం తప్పటికనే. ఏమంటే ఎందుకు పౌలు గారు ఇక్కడ మీరును నా ఆత్మను అని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది చాలా పౌలు గారు చెప్పే ఈ అధ్యాయంలో ఈ వాక్యాలంతా అర్థం చేసుకునే చాలా కష్టం. ఎందుకంటే ఆయన చూడండి, ఫస్ట్ ఒక పాయింట్ చూస్తే ఇక్కడ ఒక 4 పాయింట్లు చూస్తాము. పాపాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు యేసుక్రీస్తు వలె. రెండవది పాపం చేసిన వాడిని ద్వేషిస్తున్నాడు. అంటే వెరుకంటే ఏముంది? ద్వేషించడమే. మూడవది వచ్చి పాపం శరీరాన్ని మాత్రమే ఆయన ద్వేషిస్తున్నాడు. పాపం చేసిన శరీరం ఉందే దాన్ని ద్వేషిస్తున్నాడు. 4వ చూస్తే వాని ఆత్మ రక్షించాలని, రక్షణ పొందాలని వాటికి ఒక సూక్ష్మ అంటే ఒక విడుదల వెతుకుతున్నాడు. పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపం చేసిన వాడిని ద్వేషిస్తున్నాడు, పాపం చేసిన శరీరాన్ని మట్టుకే ద్వేషిస్తున్నాడు. ఆయనలో ఉన్న ఆత్మ ఎవరిదే? దేవుడి ఆత్మ. అది ఏం చేయబడుతున్నాడు? వాడిని ఆత్మను రక్షించాలని వాటికి ఒక సొల్యూషన్ వెళ్తున్నాడు. ఏమంటారు దాన్ని? సొల్యూషన్ అంటే ఒక మార్గాన్ని వెళ్తున్నాడు. అది క్రీస్తు ఒక ప్లాన్. ఏసు క్రీస్తు తిట్టం అది, అదే ప్లాన్. దాన్ని దేవుని ప్రణాళిక కూడా అదే. ఇందులోనే పౌలు కూడా అది క్రీస్తు దినమని అది చెప్తున్నాడు. అంటే ఏమని అర్థమో? ఏసు 2వ రాకడలో ఆయన దినములో వాడు రక్షింపబడాలని అనేది ఆయన ఒక ఆశ. చూసినప్పుడు ఒక మనిషి పాపం చేసిననుకో, వాడిని పాపాన్ని ఆ సంఘము చూచిందనుకో, చూచినప్పుడు ఏం చేయాలి? ఆ సంఘము ఒక 2 కారణం ఉండాల. ఒక మనిషి ఒక పాపం చేశాడు, ఈ పాపం బట్టి ఆయన ఇప్పుడు ఏం చేయాల? వెలివేయాలంటే 2 కారణం ఉండాల. ఏమంటే వాడిని పాపము చాలా భయంకరంగాను, అది ఘోరంగాను, తర్వాత అది బహిరాటముగా ఎలా ఉండాల? అందరికీ అది ఏమవుతుంది? తెలిసిన విధంగా కనబడేట్టుగా ఉండాలి. అది రెండవది. ఫస్ట్ పాయింట్ ఏమంటే ఆయన ఒక పాపం భయంకరంగాను, ఘోరంగాను, అది అందరికీ బహిరంగం. ఏమంటారు దాన్ని? బహిరంగంగా కనబడేట్టుగా ఉండాల ఒకటి. రెండవది చూస్తే ఆ మనిషి చేసిన పాపమును బట్టి ఏమాత్రము వేదన పడేది కానీ, దుఃఖపడేది కానీ, బాధపడేది కానీ అలా లేకుండా ఆ పాపములే తరచుగా వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు పొరపాటు పాపం జరిగిపోయినాడు ఏం చెప్తారు? అయ్యో పొరపాటు అయిందండి, క్షమించాల దేవుడా సంగమా. ఎందుకంటే బహిరంగమైన పాపం అది. ఏం చేయాలా? క్షమాపణ ఏం పాపమే చేయలేనట్టుగా వెళ్తూ ఉంటే అప్పుడు ఏమొచ్చింది? మనిషిలో గర్వం వచ్చింది. ఆ పాపములు ఇంకా కొనసాగుతున్నాడు. అట్టి వాడిని ఏం చేయాల? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాపంలో జీవిస్తున్నాడు కాబట్టి అలాంటి వాడిని ఏం చేయాల? మనము ఆ కట్టుదిట్టం చేసి ఆపాల. ఇదిదా త్వరగా చూసినప్పుడు ఒక సామెత చెప్తారు. చిన్న బిడ్డ తప్పు చేసినప్పుడు కొడుతున్నారు. ఏమండి బిడ్డను కొడుతున్నారు అడిగినప్పుడు ఆయన అంటాడంట, అప్పుడు నేను బిడ్డను కొట్టలేదండి, బిడ్డని చేసిన తప్పుని దిద్దుతున్నాను అంటాడంట. నా మడిపది కుழந்தை அல்ல, కుழந்தையின் கெட்ட நடத்தை என்று சொல்லுவாங்க. అంటే నేను కొట్టేది బిడ్డను కాదండి, బిడ్డ చేసిన చెడ్డ పనిని కొడుతున్నాను. అది ఒక రంగా మాట కరెక్టే. అంటే బిడ్డని కొడుతున్నా, ఎవరైనా బిడ్డని మనసు వచ్చి కొట్టేస్తారా?
చేసిన పని, ఆ పని నేను చేయకూడదు ఇంకమిట, ఆ తప్పును సరిదిద్దడం అంటారు. అందుకే లేఖనం కూడా చెప్పింది కదా, ఒక తండ్రి అయితే బెత్తముతో ఖండించేవాడు ఆ బిడ్డను ఏం చేస్తున్నాడంట, వెనకటి కాలానికి జీవ మార్గంలో వాడు నడుస్తాడంట. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా ఇది కూడా ఒక ఒక మనిషి ఒక సంఘంలో నుండి ఆయన తొలగించబడే ఒక విషయం చూసినప్పుడు అతన్ని చేసిన పాపము, ఆ పాపము నుండి ఏమైపోతుంది, వాడు ఆలోచించడానికి, అది దిద్దుకోవడానికి, ఒక సంఘాన్ని ఒక పరిశుద్ధిలో నడపడానికి, దేవుని యొక్క చిత్తం చేయడానికి ఏమే అది సూచన, ఒక మార్గాన్ని ఏర్పడుతుంది. ఎప్పుడు దిద్దడం అనేది, అప్పుడు దిద్దుబాటు లేకపోతే పాపంలో పడి ఉంటాడు. పాపం వల్ల ఏమైపోతుంది, అందరికీ ఏమైపోతుంది, అది అందరికీ మచ్చరం వస్తుంది, అందరూ దానిలో ఏమైనట్టు వస్తుంది, సైలెంట్గా ఉన్నాము, అప్పుడు మనం పాలివారు అనేటి అయిపోతుంది. ఇప్పుడు అంటారు కదా గవర్నమెంట్, దొంగదాన్ని చేసిన వాడికి కాదంట, ఆ దొంగనికి తోడుపోయిన చూడు, మార్గం చూపించాడు చూడు, ఆయనకి సేమ్ శిక్ష అంట. వాక్యం కూడా చెప్పింది కదా, ఒక కలవరం పుట్టింది కాదు, కలవరం చాలా పెద్ద అయిపోయింది. అది కలవరం ఎవరి వల్ల పుట్టింది, దేవుడు ఎవరిని లెక్క చేస్తాడో, కలవరం పుట్టిందో వాడిని ఎవరు పుట్టించాడో వాడిని మీదే. అలాగే చూసినప్పుడు కూడా ఒక పాపము బహిరంగ కనపడినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకునే ఆ క్షమాపణ కూడా బహిరంగంగా ఉండాలి, కనపడాలా. ఎందుకంటే చేసిన పాపం ఎట్లాంటిది, నేను పాపం భయంకరంగా చేసి విచ్చలవిడిగా కనబడేట్టుగా నేను దేవుడి దగ్గర పెట్టుకున్నానంటే క్రీస్తు సంఘం అంటే ఒప్పుకోవాలా. నువ్వేం చేయవచ్చు, క్రీస్తు సంఘంలో ఎదుటి ఏం చేయాలా, పాపాన్ని ఒప్పుకోవాలా, ఒప్పుకొని దాన్ని తీర్మానించి విడిచిపెట్టాలా. అదిలా ఇక్కడ చూడొచ్చు మనం చూసినప్పుడు. అప్పుడే యేసుక్రీస్తు కూడా ఆయన ఏం చేశారు, పరిపూర్ణంగా ఏం చేస్తారు, ఆయన్ని తన సంఘంలో ఆయన ఒక దీనిలో చేర్చుకుంటాడు. 1 కొరింథీ 10:33 చూస్తే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:33 మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఒక దుష్ట సాంగత్యము, మంచి వాడిగా ఉన్న కూడా ఎవరితో పోయినాడు, సహవాసం ఎవరితో ఉంది, దుష్టునితో. అదిదా దుష్టునితో సహవాసం పెట్టుకొని దుష్ట క్రియలు చేస్తూ ఉంటే నేను ఎట్లా మంచివాడు అవుతాను. ఒక అందుకే చెప్తాను, దుష్టుని సహవాసము మంచి నడతను చెరుపుతాది. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉంది, ఎవరితో వెళ్తున్నాము. నాకు తాగే అలవాటు లేదు సార్, నా ఫ్రెండ్ దా రోజు తాగుతాడంటే నీ ఫ్రెండ్ చెప్పడానికి ఆ మాట ఏమైపోయినట్టు, ఎవరు ఫ్రెండ్ నీకు? నాకు ఇప్పుడు ఆయన కూడా చెప్తాడు, ఎవరయ్యా ఆయన, మా ఫ్రెండే సార్, అతను తాగడు, అతను నాకు సైడ్ తింటాడండి, సైడ్ ఏమంటుందండి, సైడ్ కంపెనీ సైడ్ ఇది ఉంది కదా, డిషెస్ పకోడాలు, చిప్సులు అవి తింటాడు. అది తాగడు, మంచివాడు. ఎట్లా సరిపోతుంది? సహవాసం ఎవరితో ఉంది? అతను చెప్తాడు, ఇతను చెప్తాడు, నా ఫ్రెండ్ సార్ నాకు అలవాట్లేదు, ఆయన చెప్తాడు, నా ఫ్రెండ్ సార్ అతనికి అలవాట్లేదు. ఇది తగునా? ఇప్పుడు శిక్ష ఎవరికి పడుతుంది? తాగుబోతులు దేవుని రాజ్యానికి అరుగులు కారు, చేరరు, వారసులు కారు. ఇప్పుడు సహవాసం చేసిన ఈయనకి సహవాసం ఎక్కడ ఉంది? అదిదా ఇక్కడ చూడాలి, అది చెప్తుంది అక్కడ. ఒక మంచి ఏమంట, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మంచి నడవడికని చెరుపుతారు. అది మంచి నడవడికి కాదు, అది మంచి సహవాసం కాదు, మంచి స్నేహం కాదు, మంచి ఫెలోషిప్ కాదు. అది ఏ నాటికి మనకి చెడునే, కీడునే, ఆ దుష్టత్వమే. అది చూడండి, 1 కొరింథీ 10:23, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10:23. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్ని చేయదగినవి కావు. అదిదా, అన్ని విషయములో నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్ని నాకు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగ చేయవు. అదిదా,
చూడాలా ప్రేమైన అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ సహవాసం ఎక్కడ ఉంది, నీ ఫెలోషిప్ ఎక్కడ ఉంది? నాకు స్వాతంత్రం ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, మన కుటుంబం ఇచ్చింది, మంచివాడిని నమ్మింది, సహవాసం దేవుడు. అయితే అలాంటి సహవాసం అంతా చెడిపోతుందా? ఎంత బాగా స్వాతంత్రం ఇచ్చారని అన్ని నాకు భక్తి వృద్ధి కలగ చేస్తుందా? అన్నిటికీ కాదు, అన్నిటికీ. కొన్నిటికి ఏముండాలా? కట్టుదిట్టం అనేది యేసుప్రభు చెప్పారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అప్పుడు చూడాలి మనము. ఎంత బాగా చూడు అని చెప్పారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఏం చేయకూడదు? ఎప్పుడు దీనిని ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. శ్రేష్టమైనది ప్రేమ. అది ఎప్పుడు మన ఇద్దరిలో ఉండాలా ప్రేమ. అది మనం గమనించాలి. ఎంత బాగుంది చూడు. ఏమంట? అన్ని విషయంలో యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని చేయదగినవి కావు. అన్ని నాకు ఫ్రీడమ్ ఉంది, నాకు అన్ని సౌకర్యం ఉంది, అన్ని చేసేది కాదు, పద్ధతి ఉంది కదా. మంచివాడు చెడ్డవాడు తేడా ఉంది కదా. అదే మనం ఆలోచించాల. టైటస్ 2:15 తీతు పత్రిక 2:15. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. అదిదా ఒక సేవకుడు చెప్తున్నాడు. ఒక సంఘం నడిపే సేవకుడు అంటే ఏం చేయాలంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటారు? వీటిని గూర్చి బోధించి ఏమండి? పైన చదవండి, ఒక వచనం బాగుంటాయి కదా. అదే చెప్తున్నాడు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకము. ఎంత బాగుంది చూసారా? ఆయన మనం ఎలా ఉన్నామని ఏం చేశారు? ఆయన వచ్చి ఆయన మనల్ని విడిపించి వీటిని గూర్చి బోధించుచు కాదు, పైన చదివినారు కదా. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి అదిదా చెప్తున్నాడు. మనం ఎలాంటి వారము? పాపులము, ఎన్నదగిన వారం మనము, ఎన్నిక లేని వారం మనము, అయోగ్యులము, అభాగ్యులము, విగ్రహారాధికులము. ఒక చోట్ల కుక్కంటూ అన్యులంటే ఎలా ఉంది దేవుని దృష్టికి? అన్యులంటే ఎలా ఉన్నారు ఒకప్పుడు? కుక్కల వారము, కుక్క వంటి వారము, అలాంటి వారము. అక్కడ అబ్రహాం ఆ లాజరు చూడాలి చెప్తారు కదా. ఆ ఉపమానం ఏం చెప్తారు? కుక్క వచ్చి కురుపులు నాకుతా కాదు, ఆ పేద మీద ఉండేది తినేటప్పుడు ఏం పిల్లలు కింద పడుతుంది, వచ్చి కుక్క పిల్లలు తినను కదా ఒక స్త్రీ. చూసారా? అప్పుడు ఎంత చూడండి. అప్పుడు అప్పుడు అలాంటి వారు మనల్ని ఏం చేశారు? ప్రభు ఏం చేశారంట? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని. ఏమంట? పవిత్ర ఎవరు పరిచారు? ఆయన మనల్ని పవిత్రపరిచారు. ఆయన పవిత్రపరిచింది మనం మాలిన్యం చేసుకోవచ్చా? ఆయన కడిగాడు. ఆయన స్వరక్తంతో మళ్ళీ ఏం చేశారు? అదిదే చెప్తున్నాడా? పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. చూసారా? అర్పించుకున్నాడు ఆయన. ఆ విషయాన్ని చెప్తున్న కింద వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు. ఒక సంఘము, ఒక సహవాసము, ఒక సేవకుడు అంటే ఫస్ట్ ఏం చేయాలా? యేసుప్రభు చూపిన కృపని, యేసుప్రభు మన ఎడల చేసిన త్యాగాన్ని, యేసుప్రభు మన ఎడల
ఆయన కరుణించిన ఆ సిలువ వేసిన సిలువని గురించి ఏం చేయాలా? మనం దీన్ని అరుగులం కారప్ప. అలాంటి మనల్ని ఆయన 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 కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం ఎన్నుకున్నాడు కాబట్టి మనం చేయాలా? వాటిని ఖండించాలా? తప్పు చేసిన వాడిని ఏం చేయాలా? తప్పు చేసేవాడిని, ఏమన్నా తిరుగుబాటు చేసేవాడిని, ఏమన్నా తాగేవాడిని ఏం చేయాలా? ఖండించాలా? చెప్తుంది చూడు, ఖండించచ్చు. నిన్నెవరిని తృణీకరింపనీయకము. ఎవరిని ఏం చేయకూడదు? తృణీకరించి పోకూడదు. తృణీకరింపనీయకుండా కాపాడాలి. మార్గం నుండి, యేసు ప్రభు పిలిచిన మార్గం నుండి ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. ఇప్పుడు పాపం చేసిన వాడు ఏమైనట్టు? తృణీకరించిపోయినాడు, మీరిపోయినాడు, అద్దు మీరాడు, అద్దు లేదు. సంఘం అనే ఒక నియమం ఉంది కదా, మనం మనిషి వేసుకునే నియమం కాదు అది. దేవుని వాక్యం ఏం చెప్పింది అది నియమం కావాల. ఇష్టానికి తన అనుకునేదంతా కొందరు అనుకుంటా, అట్ట కాదు అది. దేవుని వాక్యములు ఏముంది? నియమాలు. దేవుని వాక్యములు చట్టం ఏముంది? ఏది ఖండించమనింది అది చూడాలి. అదిదా ఇక్కడ చూస్తున్నాం. చూసారా? ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీర ఏచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును. తర్వాత వచ్చిన ఏముంది? 5వ వచనము, నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానులకు అప్పగింపవలెను. చూసారా? నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలను. ఎందుకంటే అప్పగింపాలా? ఒక మనిషి చేరి ఉండవలసిన రాజ్యము 2 ఉన్నాయి. ఇక్కడ మనం బాగా గమనించాలి. మంచి పాయింట్ ఇది. ఒక మనిషి మనం ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవ కోటి, ప్రతి మానవ కులము అయ్యేమి 2గా ఆడ మగ 2 ఉన్నాం కదా. ఆదాము హవ్వగా సృష్టించారు కదా. ఎవరైనా అక్కడి నుండి కలుగు చేయబడిన మనిషి జనాలందరూ ఉండేది. ఎవరైనా సరే వాళ్ళు ఉండవలసింది 2 రాజ్యముల్లో ఏదో ఒకటి ఉంటారంట. చూడండి, ఒక మనిషి చేరి ఉండవలసిన 2 రాజ్యములు కలవు. ఆ 2 రాజ్యం ఏమంటే, ఒకటి తండ్రి అయిన దేవుని చేత ఆ పరలోకమందు ఏర్పరిచిన దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. రెండవది సాతాను రాజ్యం. ఈ రెండిట్లో ఒక రాజ్యంలో ఉంటాడు ఎవరైనా. వారు ఏ జాతి కావచ్చు, ఏ మతం, ఏ కులం కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? ఒకటి దేవుని రాజ్యంలో ఒకటి, రెండవది ఇంకొకటి సాతాను రాజ్యం. ఒకవేళ ఇప్పుడు చెప్తున్నారు, ఏ మనిషి అయినా ఈ యొక్క 2 విషయంలో ఉంటాడో, ఒక మనిషి ఒక రాజ్యములో నుండి వెలివేయబడితే ఆటోమేటిక్గా ఇంకొక రాజ్యానికి ఏమవుతాడో చేరుకుంటాడు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక మనిషి పాపం చేశాడు, ఎరిగి పాపం చేశాడు, అది కంటిన్యూగా ఏమది తొడగా అది నిర్ణీతిరు పని ఏమంటారు, తరచుగా ఆ పాపంలో నిలిచి ఉంటాడు. అప్పుడు దేవుని రాజ్యం వాడు ఏం చేపడతాడు? దేవుడి రాజ్యాన్ని కూడా అరుగుడు కాడు. అప్పుడు ఏం చేయబడ్డాడు? దేవుడు ఆ రాజ్యం తొలగించేస్తాడు. ఆటోమేటిక్గా వాడు ఏం రాజ్యకి చేరుకుంటాడో? సాతాను రాజ్యకి చేరిపోతాడు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రంథంలో చూస్తాం, మొట్టమొదటి రాజు అయిన సౌలు ఏం చేశారు? సౌలు దేవుని మాట ఇచ్చి ఒక పట్టణాన్ని పంపుతాడు. ఏ పట్టణము? పోయి వెళ్ళి ఆ రాజును, ఆ పట్టణంలో ఉండే యావత్తును, అది పశువులు మొదలుకొని ఏదైనా ఏం చేయకూడదు. ఎడ్లు కానీ గొర్రెలు కానీ ఏదైనాను అన్ని అగ్నులు ఏం చేయబడాలా? ఆయన ఏం చేస్తాడు? దేవుని వాక్యాన్ని మీరి, ఈయన ఆల్రెడీ వ్యవసాయకుడు, మంచి వ్యవసాయకుడు ఫ్యామిలీ కదా. ఈయన చూస్తాడు. చూసినప్పుడు క్రొవ్విన వాటిని ఏం చేస్తాడు? అన్ని బలహీనంగా ఉండేది ఏమి పనికి మాలిన వాటిని, వయసైన వాటిని అంతా అగ్నిలో పాలు చేసి బాగుండేటి తోలుకొని వచ్చేస్తాడు. తోలుకొని వచ్చినప్పుడు దేవుడికి చిన్న కోపం రాదు, చాలా బాధపడతాడు. అయ్యో ఏమి ఇది, నా మాట వెనక పెట్టాడే. కొన్ని రోజుల తర్వాత తొలగించేస్తాడు. రాజుగానే ఉండి కూడా తీసేస్తాడు. అప్పుడు ఏమొస్తుంది ఆయనకి? ఇప్పుడు ఆయన దేవుని రాజ్యంలో రాజుగా ఉండడు. ఆయనలో ఏమొస్తుంది?
దురాత్మ వస్తుంది ఆయనకి. అప్పుడు చూడండి, అప్పుడు దేవుణ్ణి పరిపాలించే ఆత్మ పోయి దురాత్మ వచ్చింది. అలాగే ప్రతి మనిషి కూడా, ఎంపిక చేయబడిన ప్రతి పరిశుద్ధుడు కూడా, దేవుని బిడ్డగా కుమారుడు స్వీకరించి ప్రతి ఒక్కరు ఎప్పుడైతే దేవుని విరోధంగా పాపం చేసి పాపం నిలకడగా ఆయన తరచుగా వెళ్తూ ఉంటాడో ఆటోమేటిక్గా దేవుని రాజ్యం తొలగించబడి సాతాను రాజ్యం చేరుకుంటాడు. ఇదిదా ఒకటి. తర్వాత చూసినప్పుడు అదే పౌరుడు చెప్తున్నాడు, ఒకడు ఇక్కడ కూడా మన అక్కడ కొరింథీ సంఘంలో ఒక పాపం చేశాడు. పాపం చేసి వాడిని దేవుని రాజ్యానికి విరోధంగా చేసేసాడు. అయితే వాడిని దేవుని సమాజంలో కూడుకొని ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు పౌలు? ఇదే చెప్తున్నాడు, ఇంత ఘోరం పాపం చేసిన వాడిని ఫస్ట్ దేవుని సాతాను రాజ్యానికి మార్చాలి కదా. అయితే పౌలు ఇక్కడ సూచిస్తున్నాడు, వాడు మొదలు ఆయన ఏం చేయండి, మీరు దేవుని రాజ్యం నుండి సాతాను రాజ్యం చేయాల, మార్చేయండి. అయితే ఈ సంఘం నుండి అలాంటి పని ఎవరు ఏం చేయాల. ఒకవేళ ఎందుకు మార్చాలా అన్నప్పుడు ఆలోచన వచ్చేలా. ఒకవేళ అతను అలా మార్చినప్పుడు ఏమవుతాడంటే, అతన్ని ఒకవేళ ఆ పాపాన్ని ఇప్పుడు సహవాసం లేదు, ఫెలోషిప్ లేదు, ఎవరు ఆయనతో మాట్లాడు, అప్పుడు అతను ఒకవేళ పాపాన్ని ఏం చేసేదానికి మనసు వస్తుంది, ఒక అవకాశము, పాపాన్ని ద్వేషించే మనసు వస్తుంది. అయ్యో మనం పాపం చేసిన వల్లే మనము దేవుని రాజ్యమును సహవాసముని సహోదరులు కోరుకున్నాము, ఇంకా మటేం చేయాలా, అది ఒక అవకాశము. ఆయనకు మారు మనసు పొందేదానికి ఒక అవకాశం కల్పిస్తుంది. తర్వాత చూసినప్పుడు ఆ మాంసం నాశనం కొరకు ఏం చేయాలి. ఇప్పుడు నాశనం కొరకు పోతాం అనుకో, ఇప్పుడు అతను వెంటనే నాశనం వచ్చేస్తుందా, పాపం చేసిన రాదు. నిదానంగా సాతానుడు ఏం చేస్తాడు, అతనికి వ్యాధి కలిగిస్తాడు, రోగం కలిగిస్తాడు, దుఃఖం కలిగిస్తాడు, బాధ కలిగిస్తాడు. ఒకవేళ అక్కడ పోయి ఏం చేయవచ్చు, ఒకవేళ అయినా మారు మనసు పొందవచ్చు. ఒకవేళ మారు మనసు పొందినప్పుడు దాని శరీరం ఏం చేయవచ్చు దేవుడు మళ్ళీ ఆయన యేసుక్రీస్తు ఒక రక్షణకి నడుపుతాడు. ఆయన తిరిగే దానికి అందుకే అంట, ఎందుకు వెళ్ళివేయాల పాపం చేసిన వాడిని అట్లా సర్దుకొని పోవచ్చు కదా అంటే ఆయన చెప్తున్నాడు, అలా సర్దుకొని పోకూడదు, వాడికి అవకాశం కల్పించాలి ఆ రక్షణ కొరకు. ఒకవేళ వాడిని సహవాసం లేకపోతేనే మారు మనసు పొందుతాడా, లేదు వ్యాధి బాధ కలిగి మారు మనసు పొందుతాడా, అప్పుడు విశ్వాసం పట్టుకొని మరలా వచ్చి దేవుని రాజ్యం చేరుకునే అవకాశం ఉంది అంట. అందుకే అంట అతన్ని అప్పగించాలా సాధారణంగా అంటాడు ఆయన. దానివల్లనే అతని రక్షణ కొరకు, అతని ఆత్మ రక్షణ కొరకు అని ఏం చేయబడాలి, ఆయన్ని సాతానుకి అప్పగించండి అని పౌలు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి చెప్తున్నారు. చూడండి సామెతలు 23:14 చూసినప్పుడు, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. అదిదా ఒకడు కుమారుడు ఉన్నాడు, ముందు మా దేవుడు ఇచ్చాడు, ముద్దు కుమారుడు పెరుగుతున్నాడు, పొరపాటు చేసినాడు, తప్పు చేసినాడు, ఏదో పాపం చేసినాడు అంటే అప్పుడు ఏం చేయబడంటాడు, తండ్రిగా నువ్వు ఏం చేయాలా, అన్ని బెత్తముతో వాని కొట్టిన ఎడల శిక్షించాలా. అతను పాతాళం నుండి ఏం చేయబడతాడు, పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. అదిదా ఇక్కడ చెప్తున్నాడు. ఒక మనిషి ఎందుకు సంఘంలో తొలగించాలా పాపం చేసినప్పుడు అంటే, అతను మారు మనసు పొందే ఒక అవకాశం వస్తుంది. లేదు అతను ఆ ఒక స్థితి కూడా దారి వెళ్ళిపోయాడంటే, ఒకవేళ ఆయనకి వ్యాధి బాధ సాతానుడు కలిగించినప్పుడు దాని ద్వారా మరలా ఆయన విశ్వాసంతో ప్రార్థన చేసి మారు మనసు పొందే అవకాశం వస్తుంది. అందుకే సాతానుకి అప్పగించాలని చెప్తున్నాడు, అతనితో ఉండకూడదు చెప్తున్నాడు. చూడండి 1 తిమోతి 1:20 1 తిమోతి 1:20 1 తిమోతి 1:20 వారిలో హోమనయును అలెగ్జాంద్రును ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. అక్కడ కూడా అలాగే ఒకరు ఆల్రెడీ ఎవరు చేశారు, అతని విరోధంగా తిరుగుబాటు చేశారు. అప్పుడు ఏం చేశారు, ఆయనే చెప్తున్నాడు సాతానికి అప్పగించి తిని. ఎందుకు మనం ఏమో తప్పు, అయ్యో చూడప్పా ఇంత మంచి సహోదరుడు సాతానికి అప్పగించి అనుకోకూడదు. అప్పగించడం వల్ల అతని రక్షణని ఏం చేస్తున్నాడు, ఈయన రక్షణను కోరుకుంటున్నాడు. అతను రక్షణ పడాలనేదే ఆయన యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తము తీర్మానం ఏర్పడదే. చూడండి గలతీ 6:1 కూడా చెప్తుంది. గలతీ 6:1
సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావలేను. అది జాగ్రత్తగా ఇతను ఏం చేయకూడదని మళ్ళా పొరపాటును అతిశయం పడకూడదు, రాకూడదు. ఏం చెప్తున్నాడు అక్కడ? సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని. అక్కడ చూడాల, తాను శోధింపబడుదునో ఏమో అని తన విషయమై చూచుకొనొచ్చు. ఫస్ట్ తన విషయం ఏం పడాలా? చూసుకో, జాగ్రత్త పడాలా. బీ కేర్ఫుల్ ఉందాడా, బీ కేర్ఫుల్, జాగ్రత్త పడాలా. మనం ఎలా ఉన్నాము? అందుకే ఒక చోట్ల పౌలు గారు అంటారు పేదలు, నువ్వు ఫస్ట్ ఏం చెయ్యి, ఎదురు ముడముగా ఎదురు పరిధిగా ఏం చెయ్యి, నడుచుకోడు. ఫస్ట్ నువ్వు ఫస్ట్ చెయ్యి, పర్ఫెక్ట్లీ యూ, నెక్స్ట్ డూ యూ అంటారు. నెక్స్ట్ నువ్వు ఏం చెయ్యి, బోధించు, ఫస్ట్ నువ్వు నడువు అంటారు. ఎంత చక్కగా చెప్తారు కదా. ఇక్కడ కూడా అది చెప్తుంది, ఫస్ట్ తను తాను జాగ్రత్తగా చూచుకోవచ్చు. మేడం కంటిన్యూ. ఏ తప్పిదములు ఒకడు సహోదరులారా అక్కడ చేశారు అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావలేను. అది జాగ్రత్తగా చూసుకోవచ్చు. అట్టి వాడిని మంచి దారికి చేయాల. ఎలాంటి మనసు కలిగంట? సాత్వికముతో అంట. ఉప్పు ముచ్చు కాదు, ఎగురుతూ కాదు, ఆక్రోషంతో కాదు. ఎలాంటి ఉండాలంట అక్కడ? సాత్వికమైన మనసుతో ఉండాలంట. అదిదా. అప్పుడు అక్కడ ఎవరు ఆత్మ ఉంది, ఎవరు ఇది ఉంది? దేవుని వాక్కు ఆత్మ ఉంది అని అర్థం. అది చూడాలి, చక్కగా చెప్పారు అక్కడ. అదిదా, జాగ్రత్తగా చూసుకోవాలా ఏం జరుగుతుంది, ఎలాంటిది ఇది. ఫస్ట్ దీన్ని ఏం చేయాలా అన్నీ 1-2 సార్లు పరిశీలించాలా, ప్రార్థించాలా, తర్వాత చేయాలా. తర్వాత చూసినప్పుడు ఏమవుతుంది? 6వ వచనమా, 6వ వచనము, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా. చూడండి, మీరు అతిశయపడుట మంచిది కాదు. అక్కడ ఏం పడుతున్నారు? చేసినది ఘోరమైన పాపము, దేవునికి, సంఘానికి, రాజ్యమునికి విరోధమైనది. అది అక్కడే అన్యులు చాలా ఘోరమైన విషయం. అది ఏమంటారా, అన్యుల్లో కూడా ఉండదని చెప్తారు. అయితే వీళ్ళు దాంట్లో ఏం చేస్తున్నారంట? అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారంట, గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదే ఈరోజు కూడా చూడండి, ఆ కాలంలో ఎన్ని వేల సంవత్సరాల ముందు ఉన్న పరిస్థితి, ఎంత సంఘాన్ని ఎలా చేసింది, అంత పరిస్థితి ఉంది. అయితే చూడండి ఈరోజు ఎలా ఉంది, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మన సంఘం ఎలా ఉంది, సహవాసం ఎలా ఉంది, విశ్వాసులు ఎలా ఉన్నారు చూడండి. ఒకసారి కంపేర్ ఎలా ఉంది చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా. ఎందుకు పౌలు ఇక్కడ సంఘముల గురించి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పాపము గురించి ఎందుకు ఈ ఒక పులిసిన పిండితో ఎందుకు పడుస్తున్నాడు అని చూస్తే, ఈ పులిసిన పిండి అనేది దాన్ని ఏం తెలుగులో చూసినప్పుడు ఏమంటే బ్యాక్టీరియా. మాకు నున్ను ఏం వస్తుంది. అయితే ఆ పుల్లని పిండిలో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేసింది, కొంత పుల్లల పిండిని ఎక్కువ కలిపినప్పుడు ఆ పిండి అంతా కూడా ఏమైపోతుంది, ఆటోమేటిక్గా పులి చేస్తుంది. దీన్ని బైబిల్లో ఏమని మాట్లాడతారు, బైబిల్ లాంగ్వేజ్లో ఎందుకు పులిసిన పిండి అని ఎందుకు మాట్లాడతారు అన్నప్పుడు, ఈ ఒక పాపానికి ఈ ఒక అది ఒక తప్పు విషయానికి అంటే పాప విషయానికి కీడు గురించి కంపేర్ చేస్తారంట. ఒక పిండి ఎలా ముద్దంతయు, కొంచెం పిలిచిన పిండి ముద్దంతా ఏం చేస్తుందంట, అది పులియ చేస్తుందో అలాగే ఒక్క పాపం అనేది
ఒక్క పాపం అనేది ఒక్కడు పాపం చేస్తే ఆ సంఘం మంత్రి ఏం వచ్చేస్తుంది? అపవిత్రత, దేవుని పరిశుద్ధత పోయినట్టు సంఘం పైన. పరిశుద్ధ అది ఎలాంటి సంఘం? దేవుడు ప్రభు ఎలా నిలబడ్డాలని ఆశపడుతున్నాడు తండ్రి ఎదుట. దాన్ని కలంకమైనను ముడతైనను మచ్చరమైన మరి ఏదైనా లేకుండా తండ్రి ఎదుట అంత పవిత్రంగా నిలబెట్టాలని ఆయన అంత పవిత్రపరిచి తన స్వరక్తంతో కడిగి నిలబెట్టి ఉంటే ఒక్క పాపం చేస్తే సంఘం ఏమైపోతుంది? అపవిత్రం అయిపోతుంది, పాపం అయిపోతుంది. అలా చూసాం కదా అక్కడ ఇజ్రాయిల్ ఆ యెహోషువ కాలంలో ఆయి పట్టణానికి పోయినప్పుడు ఏమైపోతుంది అక్కడే కదా. అక్కడ నేను ఒక పాపం చేసినందువల్ల ఇజ్రాయిల్ ఎన్ని మంది మరణించారు? దాదాపు 20-30 మంది దాకా మరణించారు. ఏమని చూసి దేవుని దగ్గర అడిగినప్పుడు మీలో ఒకడు ఏం చేశాడు చెప్తున్నాడు? పాపం చేశాడు. మీలో ఏమాత్రం ఏం ఉండకూడదు అంటాడు. పాపం ఉండకూడదు. పాపం లేకుండా అప్పుడప్పుడు ఏం చేయమంటారు? దాన్ని పరిహారం చేసి అంటాడు, దాన్ని తొలగించి అంటాడు. మీరు ఏమాత్రం పాపం అనేది ఉండకుండా దాన్ని ఏం తొలగించి చెప్తున్నాడు. అప్పుడు ఇక్కడ ఒక పవిత్ర యేసుప్రభు స్వరక్తమును ఇచ్చి కడగబడిన సంఘము ఒక్కడు చేసే పాపం వల్ల అపవిత్రత అయిపోయేది. ఎంత ఘోరం కదా. అప్పుడు ఆ అపవిత్రత ఏం చేయాలా? అపవిత్రత చేసిన వాడు ఏం చేయాలా? తొలగించాలా. అయితే ఇక్కడ చూస్తున్నాడు ఇప్పుడు చూడండి, అలాంటి పాపం చేసిన వాడిని మనము కట్టుదిట్టం చేయకుండా అటు వాడిని మనము నిర్మలంగా కమ్మునుంటే అప్పుడు ఏమైపోతుంది? అప్పుడు చూడండి అలాంటి ఒక సూచనప్పుడు ఒక సంఘం అంటే సంఘంలో గర్వం కానీ విచారం కానీ లేదు డంబం కానీ వేరే ఏదైనా పాపం ఉండవచ్చు. ఏది ఉన్నాను సంఘం అంతా ఏమైపోతుంది? ఒకరు డంబంగా వ్యక్తిస్తున్నారు, ఏం చేయాలా? చూడప్ప మన సంఘాన్ని కట్టుకోండి. ఒక వాకవాదం చేస్తున్నారు, వాకవాదం ఏమి ఉండకూడదు ఇక్కడ. చెప్పింది కదా మన సంఘాన్ని అటువంటి లేవు. అప్పుడు మనం ఎంతగా దేవుని వాక్య ప్రకారం ముందు సాగాలనేది ఆశ. అప్పుడు దేవుని వాక్యానికి ఏది విరోధం వచ్చా వాటి ఏం చేయాలి? అప్పటికప్పుడే ఖండించాలా, దిద్దాలా. అయినా సంఘం ఒక పరిస్థితి అది చెప్తున్నాడు ఇక్కడ. అలాంటిది లేక ఖండించకపోతే సంఘం అంతటా అది వ్యాపించి సంఘాన్ని మచ్చరపడుతుందంట. ఏం మచ్చరంటే ఒక వైట్ మంచి షర్ట్లో ఒక బ్లాక్ డాట్ పెట్టినట్టు ఒక మచ్చం అయిపోతాయి. అది దేవునికి విరోధమైన పని అయిపోతాయి. అది సంఘ అపవిత్రతను ఏం చేస్తుంది? సంఘ అపవిత్రతను ఏం చేస్తుంది? డ్యామేజ్ చేస్తుంది సంఘంని. సంఘం ఒక పరిశుద్ధతని మాలిన్యం చేసేస్తుంది, అపవిత్రపరుస్తుంది. ఒక పాపం, ఒక చిన్న పాపం ఏదో ఒకటి కావచ్చు, అది ఏదో ఒకటి అది చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఏం చేయాలా? అలాంటి వాళ్ళని చూసి అన్ని చెప్తున్నాడు ఇక్కడ. మీరు అతిశయపడడం మంచిది కాదు. పులిచిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా? మీకు తెలీదా? ఒక పాపం వల్ల తుదకు ఎక్కడ పోతారు? ఎక్కడ పోతుందంట? ఒకటి ఎదుట సరైనగా మార్గం కలదంట. తుదకు ఎక్కడ పోతుంది? అది మరణంగా వెళ్ళిపోతుంది. ఒకరిని ఎదుట సరి కనపడితే నాకు సరి కనపడి సరిపోతాయా? మీకు సరిగా కనపడి సరిపోతాయా? అది ఎవరికి సరిగా ఉండాలా? దేవుని వాక్యానికి, ప్రభు చెప్పిన సత్యానికి సరిగా ఉండాలి. అది నేను అనుకునేది నువ్వు అనుకునేది కాదు. వాక్యానికి సరిగా ఉందా? వాక్యం ఏమనుకుంటే అదిదా మనం అనుకోవాలా. చూడండి యూదా పత్రిక 1:23 చూసినప్పుడు యూదా 1:23 అదేముండేది సందేహపడి వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఆ శరీర కార్యం ఏ మాత్రం ఏం చేయకూడదు, సంఘంలో ఒప్పుకోకూడదు. వాటిని ఏం చేయాలా? అసహించుకోవాలా. ఏమి చెప్పలేదంటే
ఏమి బాధపడలే, ఏమి ఈ సంఘం ఏం చేయలే, ఆ సంఘం ఏం చేయలే, కొరింథీ సంఘం ఏం చేయలే, అట్టి వాడిని ఏం చేయలే, ఖండించలా, అడగలా, దిద్దలా, వాడితో సహవాసము కానీ వదులుకోలే, వాడితో ఫ్రెండ్షిప్, వాడితో ఆహారం ఏమీ లే, ఏమి జరిగినట్టుగా వెళ్తున్నారు. అయితే అక్కడ దేవునికి చాలా కోపం వచ్చింది, ఆ పౌలు గారికి చాలా కోపం వచ్చింది. ఏమది సంఘం, క్రీస్తు సంఘం ఎట్టుండాలా, క్రీస్తుకు ఎలాంటి కన్నిక మమ్మల్ని ఆయనకి ఇది చేశారంట. ఆయన పవిత్ర కన్నిక మమ్మల్ని ఏం చేశారు, ఆయనకి నిశ్చితార్థం చేసి నిశ్చయించుకున్నాడంట. ఆయనకి పవిత్ర కన్నికగా. ఇప్పుడు పవిత్రత ఎక్కడ? పాపం చేస్తే పవిత్రత ఉంటుందా? నిత్యకార్యం చేస్తే పవిత్రత ఉంటుందా? ఇవన్నీ పోతాయి కదా. అది చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఏమాత్రము శరీర కార్యం ఏం చేయకూడదంట, ఒప్పుకొనక వాటిని అసగించుకోనండి. అసగించుకోవాలా. 1 కొరింథీ 3:16-17 వచ్చినారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నాడు? ఇంకో పదాలు ఏం చెప్తున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మీరు మనము ఏమి ఇప్పుడు ఇది పవిత్ర పరిస్థితి దేనిదండి? ప్రభు మనల్నే పవిత్రపరిచి, మనల్ని ఆయన సువాసము, అన్ని ఆయన విశ్వాసత, ఆయన భక్తి, ఆయన ప్రేమ ఆయన్ని పెట్టేసినాడు. ఇప్పుడు ఇది ఏమైపోయింది? ఆలయం అయిపోయింది. మీరే ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? తర్వాత ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఇప్పుడు ఎట్లా? దేవుని ఆలయం పాడు చేసిన వారిని పాడు చేసి ఆయన చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాము? అప్పుడు మనకున్న వైరాగ్యత ఎక్కడ? మనకున్నది విశ్వాసత ఎక్కడ? మనకున్నది పవిత్రత ఎక్కడ? యేసుప్రభు పవిత్రపరిచారు. ఇప్పుడు పక్కన అపవిత్రమైన కార్యం వచ్చినా మనకేం చేయాలా? అసగించుకొని దూరం పోవాలి కదా, తొలగించాలి కదా. అప్పుడు మనలో ఆలయములు ఎలా ఉండాలా? మన ఆలయం ఎలా ఉండాలా? అప్పుడు పక్కన మాలిన్యం పక్కన మాలిన్యం వస్తుందంటే అప్పుడు మనం చేయాలా? ఒకటి దాన్ని తొలగించాలి, లేదంటే మనం తొలగిపోవాలి. ఆలయం ఏం చేయబడాలా? పవిత్రంగా ఉండాలి. దేవుని ఆలయం పవిత్రంగా ఉన్నది, మీరే ఆలయము. అప్పుడు నాలో చుట్టూ కానీ నాలో కానీ పాపం లేకుండా ఏం చేయాలా? చూసుకోవాలా. అప్పుడు నేనే పాపం రావడానికి అనుమతిస్తే అప్పుడు ఎవరు? ఆయన ఉగ్రతకు నేను పాత్ర అయిపోతాను కదా, ఆయన కోపానికి పాత్ర అవుతాను కదా. ఆయన పాటు చేసేవాళ్ళు నేనేం చేశాడు? పాటు చేశాడు కదా. అప్పుడు నేనేలా? అప్పుడు నాకు ఇచ్చే ఉండే నా భద్రత ఏమైంది? బాధ్యత ఏమైంది? చాలామంది ఆ రోజు కూడా ఆ సంఘంలో జరిగేది చూస్తూ కమ్మును ఉంటారు, ఏమి ఎరిగినట్టుగా, ఏమి తెలియనట్టుగా. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా అలాగే ఉన్నారు చాలామంది. ఏమి ఎరిగి కూడా ఎరిగినట్టుగా ఉన్నారు. అని తెలుసు, మనకు ఒకటే తెలుసు, వాళ్ళకి 100 తెలుసు, ఆయన తెలియనట్టే ఉన్నారు. ఆ పాపం గురించి ఏం మాత్రం బాధపడేదిలే, దిగిపడేదిలే. అయ్యో వాక్యం ఏం చెప్పింది? ఏమి ఆయన ఒక్కటిగా ఆయనకి అంత ఆతృత వచ్చిందా? సంఘంలో సేవకుడికి మాత్రం వచ్చిందా? పౌలు గారికి మాత్రం వచ్చింది బాధ, వేదన? ఆ క్లోయ్ ఇంటి వారికి మాత్రం వచ్చింది, పోయి బాధ చెప్తున్నారు. మరి ఎవరు చెప్పారు? ఎవరు ఖండించారు? ఖండించేవారులే, అడిగేవారులే, చెప్పేవారులే. ఆ కాలంలో కాదు, ఈ కాలంలో అలాగే సంఘ పరిస్థితి ఉంది. అన్నీ తెలిసి కూడా తెలియనట్టుగా మనకెందుకు అని వెళ్తున్నారు. అది ఎట్లా సరిపోతుంది? నీవు పోయి నేను న్యాయ సింహాసనం కూర్చోపెడితే నీ దగ్గర ఎవరికి ఇస్తావు? అన్యాయవంతులు కూడా ఇచ్చేసి ఎట్లా అయిపోతుంది? అదే ఇక్కడ జాగ్రత్తగా మనం చూడాలా, చాలా చక్కగా గమనించాలా. ఎంత చక్కగా చెప్తా చూడు. గలతీ 5:9, గలతీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. పులిసిన
పిండి పిండి కొంచెమైనను ముద్ద అంతయు అదిదా పులియ చేయును. మీరు సంఘం ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక్కడు పాపం చేశాడు, పాపాన్ని ఖండించలేదు మీరు, పాపాన్ని దిద్దలేదు మీరు, పాపాన్ని అడగలేదు మీరు, చూడకుండా పోతున్నారు. అది ఏమైపోతుంది? అది అందుకు ఏమైపోతుంది? అందుకే మనకు అది ప్రాగిపోతా ఉంటుంది. అది ముద్ద అంతా ఏదిగా ఒక 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 పిండి, ఒక ముద్ద పొన్ని అంతా ఏం చేసేస్తుందంట? అలాగే పాపం వచ్చేసిందంటే ఆ పాపం వల్ల శిక్ష అందరికీ వచ్చే శిక్ష వస్తుంది. అందరూ పాపులు అయిపోతాము, అందరూ శాపానికి గురి అయిపోతాము. అప్పుడు పాపం ఏం చేయాలా? ఖండించాలా, దిద్దాలా, తొలగించాలా. అదిదా మనకి ఇచ్చిన అది. అందుకే కదా నా ఆత్మ మీతో ఉంది అంటున్నాడు ఆయన. యాకోబు 4:16. యాకోబు రాసిన పత్రిక 4:16. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఎప్పుడైతే ఒక డంబం అనేది వచ్చిందో, ఈ డంబం ఏమైపోతుంది లాస్ట్కి? అది చెడ్డది. ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఒక డంబం అనేది వచ్చిందంటే అది ఎప్పుడు కానీ అది చెడ్డది. అది విరోధమైనది. చూడండి, అప్పుడు అదే ఆ సంఘములో అలాంటి పరిస్థితి ఉంది. అక్కడ పాపం చేసిన వాడిని ఎక్కువగా వాళ్ళు ఉప్పొంగిపోతున్నారు, గొప్పగా గర్వీలైపోతున్నారు, అతిశయపడుతున్నారు, డంబముగా ఉన్నారు. వాళ్ళు ఏమి జరగనట్టుగా ఉన్నారు. అది ఎంత చెడ్డది తెలుసా? అది ఎంత విరోధంగా మనం దేవునికి అయిపోతున్నాం తెలుసా? గ్రహించాలి. అదిదా గ్రహించమంటున్నాడు ఇక్కడ సేవకుడు. చక్కగా చెప్తున్నాడు. ఆ రోజు అలాగే ఉంది, ఈ రోజు అలా అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఎరిగినట్టుగా. అంటే అప్పుడు పాపం ఉన్నా అది చేసుకొని పోయేదానికి ఇది ఏమన్నా ఎంతమంది ఉన్నా సరిపోతుందని. ఎందుకు ఇంత వెయిటింగ్? అయినా ఎవరు పవిత్రంగా ఉన్నాడు, ఎవరు విశ్వాసంగా ఉన్నాడు, ఎవరు సంపూర్ణంగా ఉన్నాడు, ఎవరు సత్యం మంది ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎవరు సత్యం ప్రేమిస్తున్నాడు, ఎవరు సత్య సాక్షిగా ఉన్నాడు, ఇన్ని విధంగా ఆయన ఏమంటారా ఆ భూతార్థం పెట్టి చూసినట్టు చూసి ఇచ్చి చూస్తూ ఉంటే అపవిత్రత ఉన్నా పర్వాలేదు, క్వాలిటీ మంచి ఎక్కువ ఉంటే సరిపోతుందంటే ఆయన క్వాలిటీ కావాలా, క్వాంటిటీ కాదు. ఎన్ని మంది ఉన్నారని కాదు, ఎలా ఉన్నారు వాళ్ళు, నాకు ప్రేమగా ఉన్నారా, నా వాక్య ప్రకారం ఉన్నారా, వాక్యానుసారమైన క్రియలు ఉన్నాయా, అదిదా ఆయన చూసేది. చూడండి తర్వాత 7వ వచనము, 1 కొరింథీ 5:7. కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూసారా? మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఎందుకు ఇంత వివరంగా ఆయన ఒక్కొక్క ఎంతగా ఆయన దాని గురించి కుమిలి వేదనతో ఇంత మాట్లాడుతున్నాడు. ఎన్ని పదాలు చూడండి. ఆయన ఏమంటారా, ఒక్కొక్క డాట్ కూడా వదలలే. మీలో పాపం ఆ పులిని పిండి చూడండి. మీరైతే ఎలాంటి వారు, కొత్తగా ఉన్న వారు చెప్తున్నారు, మీరు ఒకరి కోసం ఎందుకు ఇలా పోతారు అని. అదే అక్కడ మీరు ఏమంట, మీరు లేని వారు కనుక మీరు ఎలాంటి వారు, కొత్త ముద్దగా ఉన్నారు. మీరు ఎందుకు పాతది ఇంకా పక్కన పెట్టుకుంటున్నారు అని అర్థం. అది ఎందుకు ఆ విధంగా చెప్తున్నారంటే, మీరు పులిపిండి మీరేం లేదు, అయితే మీ పక్కన ఏముంది, పాత ముద్ద ఒకటి పెట్టుకున్నారా. అదే చెప్తున్నాడు, ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అయితే వీళ్ళు ఏం లేదు,
వీళ్ళు పులిపిండి లేదు, అయితే వీళ్ళ పక్కన ఉంది, వీళ్ళ దగ్గర ఉంది అది, అయితే వీళ్ళకి దాన్ని పక్కనే ఉంది, అయితే వీళ్ళు ఇంకా టచ్ కాల, అయితే పక్కనే ఉంది అని చెప్తున్నాడు. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్తము తవుటకై ఆ పాతదైన పులిపిని తీసి పారవేయుడి. ఇంకా మీరు ఏమవ్వాల? ఆల్రెడీ మిమ్మల్ని బాగా కొత్త నూతన పరిచారు, ఇంకా మీరేమవ్వాల? పవిత్రలు అయిపోవాలా. అయితే మీరు ఆ చేయాలంటే మీరు కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిని తీసి పారవేయుడి. యేసుప్రభు కూడా ఒక చోట చెప్తారు. ఏం చెప్తారు గుర్తుందా? మీరు ఆ పులిపిని గురించి జాగ్రత్త కలిగి ఉండి అంటారు. వీళ్ళు ఏమనుకుంటారు తెలియదు వీళ్ళకి. వచ్చి బాధపడినప్పుడు అంటారు, ఇంకా మీరు గ్రహించకుండా ఉంటారా? ఆ పరిచయులు, ఆ సర్దికాయలు అనే పులిపిండి గురించి అంటే ఏమండి, వాళ్ళు ఆ పాపం గురించి వాళ్ళు వేషం వేసుకుంటున్నారు, దుర్బోధ గురించి, దుర్మార్గత, దుష్టత్వం, దానికి చెప్తున్నాడు ప్రభు. ఇదే పులిపిండి ఎందుకు పిండి వచ్చిందంటే అది ఆ పాప స్వభావాన్ని అది పులిపిండి చూపిస్తారు. ఇక్కడ అది చెప్తున్నాడు, ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. మీరు క్రొత్త ముగ్గుత అవుటకై మీ కొత్త ముద్ద అవ్వాలా. మీరు అప్పుడు అవ్వాలంటే పాతది ఏం చేయపడాలి, మీ పక్కన ఉండకూడదు. అక్కడ చెప్తున్నాడు మీరేమో బాగానే ఉన్నారప్ప, అయితే మీ పక్కన ఆ పాతది ఉంది చెప్పి, ఇదే కాక క్రీస్తు మన పశువు వధింపబడిను కదా, వధింపబడి ఉన్నాడు కదా. అది ఎందుకు అలా చెప్తారని అప్పుడు చూసింది కింద ఆ పాత ఒక మానవ స్వభావము, పాప స్వభావము. ఏమది? పాత స్వభావము, పాతవి రోతవి అంటారు. మరి పాత స్వభావం, ఆ పాప స్వభావం ఏం చేయాలా? తొలగిపోవాలా అని పౌలు ఇక్కడ సూచిస్తున్నాడు. మనము దేవుని ఆలయముగా ఉన్నాము, అందువలన మనలో ఆ పాతిది పులిపిండికి చోటు లేదు, చోటు ఉండకూడదు. ఆ పాపానికి, ఆ అపరాధానికి ఆల్రెడీ మన కొరకు పశువు ఏం చేయబడింది? వధింపబడింది అని చెప్తున్నాడు. మన కొరకు పస్కా క్రీస్తు అనే మన కొరకు ఆయన బలి అయినాడు కదా. అది మీకు తెలుసు కదా. పస్కా అంటే ఏమని అర్థము? మన పస్కా బలి అంటాడు, పస్కా పశువు అంటాడు. పస్కా అంటే ఏం మీనింగ్? విడుదల అని అర్థము. పస్కా ఎందుకు ఇచ్చారు? ఐగుప్తు నుంచి. మన అక్కడికి వెళ్ళాలి మన మైండ్. పస్కా అంటే ఏమి? మన ఎందుకు మన పస్కా గురించి ఆయన చెప్పాలా? అది మీనింగ్ ఉంది. మన పస్కా అది కూడా కరెక్ట్గా చెప్తున్నాడు. ఇంతే కాక క్రీస్తు మన పస్కా పశువు. ఎందుకు మన పస్కా అని వచ్చింది? మన కొరకు ప్రత్యేకంగా ఏం చేయబడింది ఆ పశువు? ఎందుకు బలి ఇచ్చారు? విడుదల ఇచ్చడానికి. అక్కడ ఆ పస్కా ప్రారంభించే ఉద్దేశం ఏమి? అక్కడ ఐగుప్తులో ఎదుకో 4 సంవత్సరాలుగా బానిసతగా ఉన్న ఇజ్రాయెల్ ఏం చేశారు? విడిపించడానికి అక్కడ బలి ఇచ్చింది పస్కా. అదే మాదిరిగానే మన కొరకు యేసుక్రీస్తు అనే బస్సు ఏం చేయబడింది? వధింపబడి ఆ రక్తం ద్వారా మనం ఏం చేయబడ్డాము? విడుదల పొందాము. పాపం నుండి, శాపం నుండి, లోకం నుండి, దుష్టుని రాజ్యం నుండి. ఎవరు రాజ్యం నుండి? అందరు ఇప్పుడు మనం చూసాం కదా. ప్రతి మానవుడు ఒక రాజ్యంలో ఉంటాడు, రెండింటిలో ఒకటి ఉంటాడు. 2 రాజ్యం ఉండేది ఇప్పుడు ఇక్కడ. దేవుని రాజ్యము, సాతాను రాజ్యము. ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉన్నాము. పాపం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? పాపంలో ఉండే లోకంలో ఎక్కడ ఉన్నారు? సాతాను రాజ్యంలో. అదే మనం అర్థం చేస్తారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. పస్కా అంటే విడుదల అనే అర్థం. పౌలు గారు ఇక్కడ చెప్పేది ఏమంటే, క్రీస్తు మన కొరకు గొర్రె పిల్లగా పిలువబడి దేవుని చిత్తం వలన ఆయన మన కొరకు వధింపబడి బలిగా ఆయన రక్తం ద్వారా విడిపించాడు కదా. ఐగుప్తులు ఎలా ఆ రోజు యూదులు ఎలా ఐగుప్తులు పానించుకున్నారో అక్కడ నుంచి విడిపించడానికి ఏ రీతిగా అక్కడ పస్కా ఇవ్వబడిందో, అలాగే యేసుక్రీస్తు మూలముగా మనల్ని కూడా ఆయన రక్తం మూలముగా మన పాపం నుండి, మన మన అపరాధం నుండి అన్ని మనకు విడిపించి, ఎలా వాళ్ళు విడిపించబడి అలాగే మన కొరకు యేసుప్రభు రక్తం ద్వారా విడిపించబడ్డా మనం. అందుకే అంటున్నాడు ఇక్కడ పస్కా అని గుర్తు చేశాడు ఆయన. మన పస్కా అంటున్నాడు. ఏంది? క్రీస్తు మన పస్కా పశువు వధింపబడిను
అది మనకిదా ఇది ఈ బస్సు గురించి లోకం తెలుసా? ఏ క్రీస్తు సంఘానికి తెలుసా? అది ఛాయ తెలుసా? తెలియదు కదా. మనకు అదిదా గుర్తు చేస్తున్నాడు. ఇంత గొప్ప బలి ఇచ్చి మిమ్మల్ని విడిపించినాడు కదపా. మీరు కొత్త ముద్ద కావాలనేది దేవుడి చిత్తము. మీరు పాతది రోతవి పక్కన పెట్టుకున్నారా? ఈరోజు చాలా మంది అంతే. నేనేం చేయను బ్రదర్, అదే నేను చెప్తాను, పక్కన ఉన్నాను, నా ఫ్రెండ్ తాగిపోతాయినా ఫ్రెండే, తిరిగిపోతాయినా ఫ్రెండే, వ్యభిచారం చేసేవాడు ఫ్రెండే, అన్ని ఫ్రెండే. నువ్వెలా కొత్త ముద్ద తాగుతావు? ఇది చూడు ఏం చెప్తున్నాడు చూడు. మీరు పులిపిండి లేనివారు గనుక, మీరైతే పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అక్కడ పక్కన ఉంది సంఘం అనే సంఘంలో ఉన్నారు వీళ్ళు. యేసుక్రీస్తు సంఘంలో ఉన్నారు వీరు, పరిశుద్ధులుగా పిలువబడ్డారు. అయితే వీళ్ళు పాపం చేయలే. పాపం చేయవాడిని తోడు పెట్టుకున్నారు. విపచారం చేసేవాడు తోడు ఉన్నాడు, తాగుపోతూ తోడు ఉన్నాడు, తిరిగిపోతూ తోడు ఉన్నాడు, ఎన్నో నిత్యమైన కార్యం చేసేవాడు తోడు పెట్టుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు, ఆ పాత్రైన పులిపిండిని తీసి పారవేయడి. అయితే మీరు కొత్త ముద్ద అవుటకు మీరేం చేయాలి? కొత్త ముద్ద అవ్వాలి. మీరు కొత్తదని యేసు ప్రభుకు ఏమే న్యూ క్రియేషన్ కావాలా, కొత్త కావాలా, నూతన సృష్టి కావాలా. పాతవి కాదు. పాతవి ఆల్రెడీ ఆయనకి తెలుసు. ఆయన దాన్ని తొలగించేశాడు, మనలో కడిగేశాడు. అయితే వీళ్ళు చాలా మంది ఇలాగే అనుకునే, నేను చేయను కదా, నా ఫ్రెండ్, నా స్నేహితుడు ఇంతే మోసపోయేది. అదిదా ఆ కాలంలో ఉండే సంఘంలో ఉండే ఆ విశ్వాసులు అలా ఉన్నారు. అది చెప్తున్నాడు పౌలు. మీలో ఉన్న కొత్త ముద్ద ఇంకా అది పవిత్రంగా ఉండాలన్నా ఆ పాతవి తీసి పడవేయండి. మీ పక్కన పెట్టుకుంటే కూడా శాపమే. అది శాపమా కదా? శాపమే కదా అది. అదిదా. కాబట్టి ఇక్కడ చక్కగా చూసుకోవాలి. మనము మన కొరకు ఇందుకే కాక క్రీస్తు అను మన పశువు వధింపబడను. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసినప్పుడు ఎబ్రీ పత్రిక 11:20 చూస్తే, ఎబ్రీ 11:28 తొలిచూరు పిల్లలను నాశనము చేయువాడు ఇజ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త పురోక్షణము ఆచారమును ఆచరించెను. అదిదా ఆ కాలంలో చూడండి. ఆ తొలిచూరు అనేది ఐగుప్తులు ఏమైపోయింది? పరో కుటుంబంలో పరో కుమారుడు ఏమైపోయినాడు? అతను ఉన్న ప్రతి సోల్జర్స్ ఎవరు సైనికులు ఒక ప్రతి కుటుంబం ఏమైపోయినారు? తొలిచూర్లు ఏమైపోయినారు? సైనికులు ఏమైపోయినారు? ఆ దేశములు అంట ఇజ్రాయెల్ ఉన్న దేశము తప్ప, వాళ్ళు తప్ప, అక్కడ ఉన్న ఆ దేశంలో ఉన్న అన్ని ఇంట్లో ఏముందంట? మరణం. ఈవెన్ పశువుతో చొక ఏమైపోయింది? తొలిచూర్లు పశువు ఒక జీవైనా చనిపోయింది. అయితే ఈ యేసుక్రీస్తు ఛాయగా ఉన్న ఈ రక్తాన్ని వాళ్ళు ఒక గొర్రె పిల్లని వధించి వాళ్ళు ఒక చెప్పిన ప్రకారం, మోసే చెప్పిన ప్రకారం ఆ దాల మందిరంలో పూసినప్పుడు ఏం చేయబడ్డారు? తప్పించి విడుదల రక్షించబడ్డారు. ఇక్కడ మరణం లేదు, అక్కడ మరణం లేదు, ఇల్లే లేదు. ఇక్కడ ఐగుప్తులో వాళ్ళకి మరణం లేదు, ఇల్లే లేదు, ఇక్కడ మరణమే లేదు. ఎందుకు? ఆ ఛాయగా ఉన్న గొర్రె పిల్లని రక్తం ఏం చేయబడ్డారు? వాళ్ళు రక్షింపబడ్డారు. అది చేసినందువలన వాళ్ళు రక్షింపడ్డారు. అలాగే ఆ రక్తము మనకేం చేయబడింది? ఇప్పుడు రక్షణ ఇచ్చింది. శాపము నుండి మరణము నుండి రక్షణ ఇచ్చింది. చూసారు? అది చెప్తున్నాడు. కొలసి 3:5, 5, 6, 7, 8, 9 ఒకటి చదివిస్తాం. కొలసి 3వ అధ్యాయము 5 నుండి 9 వరకు. కావున భూమి మీద నున్న నీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును.
పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. పూర్వం అంటే ఏం అర్థమైందా? రక్షణ పొందక ముందు, ఎరగక ముందు, యేసుక్రీస్తు నామం ఎరగక ముందు అలాగే ఉంటుంది మీరు కూడా. అయితే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఇప్పుడు ఏం చేయకూడదు? ఇవంతా ఏం చేసేస్తున్నావు? న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా నేను లేపి ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగారు. నీ పాతవి రోతవి శాపము అన్ని వెళ్ళిపోయింది. న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా. ఇంకా నీ నోట ఏం రాకూడదు? ఒక్క పొరపాటున దేవునికి విరోధంగా ఏ మాట రాకూడదు. కోపము మూర్ఖము ఏం రాకూడదు అంటున్నాడు. మళ్ళా 9 వరకు ఉంది మేడం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. నవీన స్వభావాన్ని మనకు ధరించారు. ఆ పాత స్వభావాన్ని తీసేసి, ఆ నీచ స్వభావాన్ని తీసివేసి, ఆ రోత స్వభావాన్ని తీసివేసి, ఆ కడిగి యేసుక్రీస్తు ఆయనకి ఆ మనసు అయితే ఆ నవీన స్వభావాన్ని ధరించేశారు. ఆయన స్వభావమే ఇది, సాత్వికము. నేను సాత్వికునై ఉన్నాను, నా ఎద్దు వచ్చి నా కాడి మోయుడి, నేర్చుకునుడి, నా కాడి సులువుగా ఉన్నది, నేను దీని మనసుకునే ఉన్నాను, అది చెప్పినాడు. అదిదా నూతన స్వభావం. అది యేసు ప్రభువుని అందుకే పౌలు చెప్తున్నాడు, నేను యేసుక్రీస్తును ధరించుకున్నాడు కాబట్టి ఆయన వైరాగ్యం, భక్తి, విశ్వాసత, పవిత్రత ఎదుగుతున్నాడు. సంఘంలో పవిత్రత ఉండాలా, పరిశుద్ధత ఉండాలా, నీతి న్యాయం ఉండాలా, అది వెతుకుతున్నాడు ఆయన. అయితే మిగతా వాళ్ళు అక్కడ ఉన్న సంఘస్థులు ఎవరైనా దాని మీద ఆతృత ఉందా? ఏమైనా బాధ ఉందా? ఏమైనా బాధపడుతున్నారా? దుఃఖపడుతున్నారా? అయ్యో సంఘము, దేవుడి క్రీస్తు సంఘము పవిత్రంగా చేశారే, ఆయన వధింపబడిన గొర్రెపై రక్తంతో కడిగబడామే, ఇలా చేయవచ్చా, తగునా? ఒకరికైనా వేదన ఉందా? అక్కడ సంఘంలో ఉందా? ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. ఎవరికి పాపం చేసిన వాడిని సహాయంగా సపోర్ట్గా ఉన్నారు. రివేస్ అబద్ధము రివేస్ తిరిగి మాట్లాడి అబద్ధం చెప్తున్నారు. అయ్యో మేమా ఎలా జరిగింది లేనట్టుగా, ఏమి లేనట్టుగా. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గత. అయితే ఆయన అదిదా ఆయన చక్కగా చెప్తున్నాడు. అయిపోయిందా? ఏపీసీ 4:22 ఏపీసీ పత్రిక 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయములైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అదిదా ప్రాచీన స్వభావం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. విడుదల పొంది ఉన్నాము, రక్షణ పొంది ఉన్నాము, పరలోక రాజ్యానికి వారసులుగా చేసిపడి ఉన్నాము. మనం మరలా పోయి ఈగలోక రాజ్యాన్ని ఆశపడతామా? 5 ఏళ్ళ రాజ్యం ఆశపడాలన్నా, 1000 ఏళ్ళ రాజ్యం ఆశపడాలన్నా? ఇది 5 ఏళ్ళు, అది 1000 సంవత్సరము అదృశ్యముగా, మరణమే లేకుండా. ఇక్కడ జరిగేది, జీవించేది 50 కష్టం. ఇప్పుడు అక్కడ 1000 సంవత్సరము. ఎంత గొప్ప ఆశీర్వాదం. కావున ప్రియమైన సహోదరి, మనం ఇంతవరకు కూడా 4, 5, 6, 7 4 వచ్చినా చూస్తున్నాము. చాలు ఈరోజు. దేవుని చిత్తం అయితే రాబో దినంలో మనము కంటిన్యూ చేస్తాము. వినినట్లు మనము వాక్య ప్రకారం జీవించి దేవుని మగ్గింపరిచినట్లు
తండ్రి అయిన దేవుడు మనందరికీ తోడును గాక. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.